మైలవరం నియోజకవర్గంలో నామినేషన్ సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. రెండు ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్ ఇవాళే కావడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ అభ్యర్థి మంత్రి దేవినేని ఉమా, వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ ఇద్దరూ 8 నిమిషాల తేడాతో నామినేషన్ వేసేందుకు ముహూర్తాలు ఎంచుకున్నారు. అటు టీడీపీ, వైసీపీ అభ్యర్థులు భారీ ర్యాలీలు నిర్వహించారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వాహనాలకు తగిలించిన జెండాలను పోలీసులు తొలగించారు. మరోవైపు పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఇరు పార్టీల నేతలను పంపించి వేస్తున్నారు. మైలవరంలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో మా ప్రతినిధి పూర్ణని అడిగి తెలుసుకుందాం. పూర్ణ, దేవినేని ఉమా, కృష్ణప్రసాద్ నామినేషన్లు వేశారా? ప్రస్తుతం అక్కడ వాతావరణం ఎలా ఉంది? ఎలాంటి పరిస్థితి ఉంది? యోగిత మైలవరం నియోజకవర్గంలో హై టెన్షన్ నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు మొత్తం కూడా ఇరు పార్టీలకు చెందిన ప్రధాన అభ్యర్థులు అటు మంత్రి దేవినేని ఉమా, అలాగే వైకాపా తరఫున వసంత కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా ఒకే సమయంలో నామినేషన్ వేయడానికి ఇక్కడికి వచ్చారు. అయితే 1:07 వసంత కృష్ణప్రసాద్ నామినేషన్, అలాగే 1:38 నిమిషాలకేమో దేవినేని ఉమా నామినేషన్ వేస్తున్నారు. అయితే ఈ తరుణంలో మొత్తం కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా మైలవరం నియోజకవర్గంలో హై టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే అటు ఇబ్రహీంపట్నం నుంచి ఇటు మైలవరం నియోజకవర్గం 4 మూలల నుంచి కూడా పెద్ద ఎత్తున అటు దేవినేని ఉమాకి అలాగే వసంత కృష్ణప్రసాద్ పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. మొత్తం కూడా ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎక్కడ ఏదైతే ఎన్నికల నిబంధనలకు ఎవరు ఉల్లంఘించినా పార్టీలకు అతీతంగా వాళ్ళు కఠిన చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు ఉదయం కూడా ఇబ్రహీంపట్నం సమీపంలోనే వాహనాలకు జెండాలు అటు తెలుగుదేశం, వైసీపీ రెండు పార్టీలకు చెందిన వాహనాలకు పెద్ద ఎత్తున జెండాలతో తరలిరావడంతో మొత్తం వాటిని కూడా తొలగించేసి వాటిని వెనక్కి పంపించడం జరిగింది. స్వయంగా పోలీసులే ఈ పనులు చేపట్టడం జరిగింది. అలాగే మైలవరం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున అటు వైసీపీ అభిమానులు ఇటు తెలుగుదేశం అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అయితే కంట్రోల్ చేయడానికి అక్కడ డిఎస్పీ శ్రీనివాస్ దగ్గరుండి న్యూజివీ డిఎస్పీ శ్రీనివాస్ దగ్గరుండి మొత్తం కూడా కంట్రోల్ చేయడం జరిగింది. మొత్తం కూడా ప్రశాంతంగా నామినేషన్ మూసేందుకు మొత్తం పోలీసులు అటు తెలుగుదేశం శ్రేణులు కూడా సహకరించారు. మొత్తం కూడా ఇప్పుడు 1:08 నిమిషాలకి వసంత కృష్ణప్రసాద్ నామినేషన్ పూర్తి చేసుకుని వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిన తరుణంలో మొత్తం కూడా ఏదైతే వెళ్లే సమయంలో అటు దేవినేని ఉమా, వసంత కృష్ణప్రసాద్ ఎదురెదురుగా వచ్చే అవకాశం ఉన్నందున పెద్ద ఎత్తున పోలీసు కూడా భద్రత ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇద్దరు కూడా నామినేషన్ వేసి వెళ్లే సమయం, అలాగే దేవినేని ఉమా మంత్రి ఉమా నామినేషన్ వేసే సమయం రెండు కూడా ఒకేసారి క్లాష్ అయింది. ఆ సందర్భంలో ఇటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 144 సెక్షన్ కూడా ఇక్కడ విధిస్తుంది. అయితే ఈ రోజు జరుగుతున్న దాని మీద మనతో మాట్లాడడం కొంతమంది టీడీపీ శ్రేణులు ఉన్న వాడిని ఎలా ఉంది సార్ ఈ రోజున మూడవసారి మైలవరం నియోజకవర్గంలో దేవినేని ఉమా మహేశ్వరరావు హ్యాట్రిక్ సాధించడానికి సిద్ధంగా ఉన్నారు. కేవలం ఈ 4.5 సంవత్సరాలు ఈ రాష్ట్ర రైతాంగానికి అందరికీ కానీ మైలవరం నియోజకవర్గానికి కానీ పెద్ద పెట్టును అభివృద్ధి చేసి ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వాల్లో ఎక్కడా కూడా నీళ్లు అందక ఉద్యమాలు చేసిన దేవినేని ఉమా మహేశ్వరరావు ఈ 5 సంవత్సరాల మైలవరం నియోజకవర్గంలో ప్రతి రైతుకి కూడా నీటి ఇబ్బంది లేకుండా పనిచేస్తా ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని ఒకసారి నందిగామ నుంచి పారిపోయి పార్టీలు మారినటువంటి వాళ్ళ వసంత కృష్ణప్రసాద్ ని ఈ రోజున మైలవరం తీసుకొచ్చి మీరు 100 కోట్లు 200 కోట్లు ఖర్చు పెట్టండి అని చెప్పి ఇవాళ మనిషికి 1000 రూపాయల నుంచి 3000 రూపాయలు కూడా ఇచ్చి కృష్ణప్రసాద్ తరలించాడు. కానీ దేవినేని ఉమా మహేశ్వరరావుకి స్వచ్ఛందంగా రైతులు, రైతు కూలీలు, పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలందరూ కూడా స్వచ్ఛందంగా ఇవాళ వేలాది మంది వచ్చిన ప్రజాభిమానమే దేవినేని ఉమా మహేశ్వరరావుని గెలిపించుకునే బాధ్యత ఇక్కడ ఇవాళ కేసీఆర్ గాని మోడీ గాని ఎంతమంది సపోర్ట్ ఉండా మైలవరం ప్రజల అభిమానం మాత్రం దేవినేని ఉమా ఎందుకంటే అటు వైసీపీ అభ్యర్థులు ఇటు తెలుగుదేశం అభ్యర్థులు ఒకే సమయంలో నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఇక్కడ పోలీసు బందోబస్తు కానీ ఎలా ఏర్పాటు చేశారు మొత్తం కూడా చూసుకున్నట్టు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారా? పోలీసు యంత్రాంగం ఎంతో కట్టుదిట్టమైనటువంటి బాధ్యత తీసుకుని వాళ్ళు చాలా వరకు అదుపు చేయడం జరిగింది. వాళ్ళలో ఎటువంటి లోపం లేదు. పోలీస్ యంత్రాంగం మాకు చాలా ఉపయోగపడింది. ఇందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. పోలీస్ యంత్రాంగంతో సహకరించి మమ్మల్ని వాళ్ళని ఎటువంటి గొడవలు లేకోకుండా ఎంతో ప్రశాంతంగా వాళ్ళు అయిపోయిన తర్వాత మమ్మల్ని లోపలికి వదిలి మా యొక్క కాబోయే మంత్రి గారు
మా దేవినేని ఉమా గారికి మంచి మెజార్టీ వస్తుందని మైలవరం నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ విజయాన్ని ఇస్తామని మేము మైలవరం నియోజకవర్గం చెబుతున్నాం. ఈరోజు ఎలా ఉంది మొత్తం చూస్తుంది? ఈరోజు దేవినేని ఉమా గారు నాయకత్వంలో చాలా బాగుందండి. మరి చంద్రబాబు నాయుడు గారు అందించిన పథకాలు కూడా ఈరోజు 50 సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వటం అనేది గొప్ప స్థాయి చర్చ. ఇది ఈ 3వసారి దేవినేని ఉమా గారు హ్యాట్రిక్ మీద హ్యాట్రిక్ కొట్టి ఈ ఏడు హ్యాట్రిక్ నెంబర్ 1 స్థానంలో నిలబడతారని మేము ఎంతో ఉత్సాహంగా ఆనందిస్తున్నాం. మరి అభివృద్ధి పథకంలో ఎక్కడ చూసినా సీసీ రోడ్స్ కానీ, మరి డ్రైనేజీల విషయంలో కానీ, మరి ఎక్కడ ఇంటింటి నీటి కుళాయి కానీ ఇవాళ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇవాళ జరిగిన ర్యాలీస్ అంటే అటు వైసీపీ కానీ ఇటు తెలుగుదేశం కానీ 2 ర్యాలీలు జరిగినాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ప్రశాంతంగా ఇప్పటివరకు జరిగినాయి. ఇవన్నీ ఎలా చూస్తారు? ఎటువంటి ఇబ్బంది లేకుండా క్రమశిక్షణకు మారుపేరైన తెలుగుదేశం కార్యకర్తల వల్ల ఎటువంటి కవ్వింపు చర్యలు చేసినా కానీ ఒక్క కార్యకర్త కూడా పొల్లెత్తి మాట అనకుండా ఎంతో విజయవంతంగా నామినేషన్ పూర్తి చేయడం జరుగుతుంది. ఇది పోలీసుల వాళ్ళు సహకారంతో తెలుగుదేశం పార్టీ సహకారంతో క్రమశిక్షణ మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో క్రమశిక్షణ ఎక్కడా కూడా క్రమశిక్షణ ఉల్లంఘించకుండా ఎంతో ఇబ్బంది లేకుండా చాలా సజావుగా నామినేషన్ వేయడం జరిగింది. ఇది కవ్వింపు చర్యలు జరిగినా కానీ ఎటువంటి కవ్వింపు చర్యలకు మేము పాల్పడలేదు. అదేవిధంగా ఎటువంటి కవ్వింపు చర్యలు వాళ్ళు పాల్పడినా మేము క్రమశిక్షణగా నామినేషన్ వేయడం జరిగింది. ఇది యోగిత ఇక్కడ పరిస్థితి ఏదైతే మొత్తం కూడా మైలవరం నియోజకవర్గం ఈ రోజు ఉదయం నుంచి కూడా హై టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఈ పార్టీకి చెందిన అభ్యర్థులు అటు ఇటు దేవినేని ఉమా ఇద్దరు కూడా నామినేషన్ వేసే సమయం ఒకటే కావడం పెద్ద ఎత్తున తరలి రావడంతో మొత్తం కూడా ఈ పరిస్థితి నెలకొంది. అయితే పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చెప్పే నియోజకవర్గం మొత్తం కూడా ఎక్కడెక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద కూడా ప్రత్యేకమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు ఫస్ట్ కృష్ణప్రసాద్ నామినేషన్ వేసిన ఆ తర్వాత ఏదైతే అనుకున్న ప్రకారం 1:38 దేవినేని ఉమా నామినేషన్ వేయాల్సి ఉంది. ఆ సమయానికి ఆయన అక్కడ చేరుకుని ఆయన వెళ్ళి ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ మొత్తం కొనసాగుతుంది. లోపల ఆయన నామినేషన్ వేస్తున్నారు. అయితే కొద్దిసేపు క్రితం ఏదైతే 1:07 వసంత కృష్ణప్రసాద్ నామినేషన్ వేయాల్సి ఉంది. ఆయన కూడా అప్పుడు కరెక్ట్గా అదే సమయానికి నామినేషన్ వేసి మొత్తం కూడా కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని వెళ్ళారు. అయితే ఈ సందర్భంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున అటు నూజివీడు DSP ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడ క్లాషెస్ రాకుండా పెద్ద ఎత్తున ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. యోగిత. రైట్, థ్యాంక్ యూ పూర్ణ. బయటికి రండి, గాంధీ బొమ్మ దగ్గర ఉంటా.